డిపిఆర్ కలగడకు డిపిఆర్ వస్తున్న సందర్భంగా ఒకే కలగడ టౌన్లో 3 కావాలి. ఒకటి ఉన్న రోడ్డు బ్రిటిష్ వాళ్ళ కాలంలో 20 నుంచి 30 మీటర్ల వరకు అక్కడక్కడ రోడ్లు తీసుకున్నారు. మెట్ట భూముల దగ్గర 30 మీటర్ల దాకా, సో మాగాణిల దగ్గర 20 మీటర్ల దాకా తీసుకున్నారు. దాన్ని మంచిగా 4 వేస్ వేయాలి. ఉన్న రోడ్డును 4 వేస్గా వేయాలి. ఆ తర్వాత ఒక మంచి బైపాస్, ఒక రైల్వే లైన్ కలగడకు అటు ఇటు రావాలి. అప్పుడు కలగడ అభివృద్ధి అనేది ప్రారంభమవుతుంది. అలా కాకుండా డైరెక్ట్గా రెడ్లు కోరుకున్నట్లు ఫ్లైఓవర్ కనుక వచ్చిందంటే వాటికి కలగడకి మహాలకు పట్టిన గతే పడుతుంది. ఈ 3 వస్తే కలగడ మీద విశ్వాసంతో, రాయలసీమ నాయకుల పట్ల మనం ఇచ్చిన గౌరవంతో కలగడ బాగుపడుతుంది. ఈ 3 వచ్చిన తర్వాత ఎన్ని ఫ్లైఓవర్లన్నా వేసుకోండి, అది అభివృద్ధి కిందికి పోతుంది. డైరెక్ట్గా ఫ్లైఓవర్ వస్తే సంసారం లేకుండా బిడ్డ పుట్టినట్లు డైరెక్ట్గా ఫ్లైఓవర్ వస్తే వికారంగా ఉంటుంది సమాజానికి. కలగడికి పతనం అవడానికి అభివృద్ధి పతనమైనట్లు అవుతుంది అన్నమాట. అమరావతి ఒకటే కాకుండా అక్కడక్కడ మిగిలిన పట్టణాలు కూడా కొన్ని అవకాశం ఉన్నవి రూపాయి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టకుండా బాగుపడే అవకాశం ఉన్న వాటిని బాగుపడేటట్లు చూడాలి. ఉన్న రోడ్డును మంచిగా రూపాయి ఖర్చు పెట్టకుండా మంచిగా 4 వేస్ చేయండి. రోడ్డు వరకు ఖర్చు పెట్టి మంచిగా టోల్గేట్లు వస్తుండగా బైపాస్ వేసుకోండి. అలాగే రైల్వే లైన్ రావడం కోసము కడప ఎమ్మెల్యే, రాయచూటి ఎమ్మెల్యే, పీలేరు ఎమ్మెల్యే, మదనపల్లి ఎమ్మెల్యే కృషి చేస్తే కడప బెంగళూరు రైల్వే లైన్ వస్తుంది. ఇవి 3 ఉన్నప్పుడు ఎన్ని ఫ్లైఓవర్లు వచ్చినా కలగడకి, సో అది అభివృద్ధి కిందకి పోతుంది. డైరెక్ట్గా ఫ్లైఓవర్ వస్తే ఇబ్బంది అవుతుంది. ఈ విషయం తెలుగుదేశం పార్టీ గుర్తుపెట్టుకోవాలి. రాయలసీమ ఎంతో ఆదాయాన్ని ఇచ్చింది. ఆ వికారాలన్నీ అందరికీ తెలుసు. ఎన్ని గనులు తవ్వుకున్నారో, ఎంత అభివృద్ధి కుంటుపడిందో బెంగళూరుకి, రెడ్ హిల్స్కి, చెన్నై పోర్ట్కి బాగా తెలుసు. అవన్నీ చెప్పలేం కానీ, సో మాకు అవకాశం ఉన్న చోన మంచి హ్యాపీయెస్ట్ కంట్రీగా ఉండేలా చూడండి. ప్రపంచంలో హ్యాపీయెస్ట్ ఇచ్చే కంట్రీల్లో భారతదేశం 106వ స్థానం, మనశ్శాంతినిచ్చే దేశాల్లో 116వ స్థానం, కానీ అవినీతిలో మాత్రం 34వ స్థానం. అది భారత్ పరిస్థితి. కాబట్టి అధికారులు డిపిఆర్ విషయంలో చాలా బాధ్యతాయుతంగా ప్రవర్తించి సమాజం యొక్క మేలు కోరుకొని కలగడ అభివృద్ధికి ఆకాంక్షించే విధంగా ఉన్న రోడ్డును 4 వేస్ చేయండి. ఎక్కడెక్కడ ఎంతెంత ఉందండి. దాని తర్వాత ఫ్లైఓవర్, దాని తర్వాత బైపాసు, రైల్వే లైన్ వచ్చేలా జాగ్రత్త చేసి ఫ్లైఓవర్స్ వేసుకోండి. జై శ్రీరామ్.